ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ పై వివాదం కొనసాగుతోంది. వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు ఆమె. సివిల్ సర్వీస్ కు ఎంపిక అయ్యేందుకు దివ్యాంగ ఓబీసీ కోటాలను అడ్డుపెట్టుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరిపేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. 2 వారాల్లో కమిటీ నిజ నిర్ధారణ చేసి నివేదిక ఇవ్వనుంది. 2023 బ్యాచ్ కు చెందిన పూజా యూపీఎస్సీ పరీక్షలో 841వ ర్యాంకును సాధించారు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటాలో ఐఏఎస్ కు ఎంపికయ్యారు. కుటుంబ వార్షిక ఆదాయం కూడా 8 లక్షలు మాత్రమే ఉన్నట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలను ఆమె సమర్పించారు. అయితే పూజా కేత్కర్ తండ్రి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల సమయంలో దిలీప్ కొండిపా కేత్కర్ అఫిడవిట్లో తనకి 40 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. దీంతో పూజ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు చెప్తున్నారు అధికారులు. తప్పుడు పత్రాలతో ఐఏఎస్ అయినట్టు రుజువైతే పూజా కేత్కర్ ను సర్వీస్ నుంచి తొలగించనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.